నా బర్త్డే మండే వచ్చింది, జూన్ 2. సో మేము ఒక 100 మందికి ఫుడ్ పంచాలని అనుకున్నాము. సో రోడ్లో పోయి ఒక్కొక్కరు కనిపించిన కార్ ఆపి ఒక్కొక్కరికి పంచాము. కనీసం కార్ డోర్ కూడా ఓపెన్ చేసి ఏది సమాధానం చెప్పట్లేదు. ఇంకా నేను పక్కకు ఆపి ఆవిడకి ఇచ్చేసి వచ్చాను. తర్వాత ఇది యూసఫ్గూడ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ కింద. అంటే మేము ఇట్లా దారిలో వెళ్తూ కనిపించారు కొంతమంది, ఎగ్జాక్ట్గా తెలీదు. సో మేము కొన్ని పార్సెల్స్ తెచ్చాము, ఇచ్చేసాము. తర్వాత కొంతమంది కొంచెం ఎక్కువ మందే ఉన్నారు, అందుకని మళ్ళీ వెళ్ళి బాబు తీసుకొని వచ్చాడు, నేను ఇక్కడే ఉన్నాను. సో కొంతమంది అయితే ఇవ్వగానే తిన్నారు, ఆకలితో ఉన్నారు. కొంతమంది తినేసి పడుకున్నారు. సో కొంచెం ఎర్లీగా వెళ్తే బాగున్నాం. మాకు ఈ ఫుడ్ మేము ఆర్డర్ చేసాం కదా, అక్కడి నుంచి రావడం లేట్ అయింది, అందుకని మాకు కూడా లేట్ అయింది. మీరు ఒకవేళ ఎవరైనా మీరు కూడా ఇలా చేయాలి అంటే మార్నింగ్ ఒక 8 to 9, 10 లోపు పంచండి. చెప్పండి, మొబైల్ పెడతారు కదా డిస్ప్లే ఇవన్నీ, ఆ లైన్ లో ఉంటారు. సరే అక్కడికి వెళ్తాం, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళండి, చాలా మంది ఉన్నారు. సరే సరే, పొద్దున్న నుంచి పంచుతూనే ఉన్నాం. పంచాలి అక్క, ఇలాంటి మంచిదక్క. ఏముందక్క, 3000 ఖర్చు పెడితే బిల్లింగ్ వస్తుంది కదక్క, ఎడిట్ మనీ సాగలు తీరుతుంది కదక్క. కానీ వెతుకోవాల్సి వస్తుంది, చాలా దూరం వెళ్ళి వెళ్ళి వచ్చాము. ఇంకా అసలుతో ఉండాలి చేస్తే అదొక హ్యాపీనెస్. ఓకే, మేము అక్కడికి వెళ్తాం. పుట్టుకుడు ఓకే, 1, 2 కదా మీరు అడిగింది, సరిపోతుందా? రైట్, ఒకరేనా? సరే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. ఆఫ్టర్నూన్ 2 లోపే వెళ్ళిపోండి పంచడానికి. ఇదైతే కేకే పార్క్, కృష్ణకాంత్ పార్క్, సాయిబాబా టెంపుల్ దగ్గర చాలామంది వచ్చారు. 50 పార్సల్ ఒకే చోట ఇచ్చేసాం, చాలా హ్యాపీ. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీలో కూడా కొంతమంది చేయాలి అనుకుంటే ఎక్కడెక్కడ ఉంటారు, మనం ఎలా పంచాలి అనే కొంచెం ఇన్ఫర్మేషన్ అంతే, ఏదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఇది చూసి మా బాబు కూడా నా బర్త్డే కూడా ఇలాగ పంచుదాం మమ్మీ అన్నాడు. సో మీలో కూడా ఎవరైనా పంచాలి అనుకుంటే ఇక్కడ కృష్ణకాంత్ పార్క్, ఈ అమీర్పేట ఈ చోట చాలామంది ఉంటారు. సో పంచితే హ్యాపీ, అంతే. థ్యాంక్ యూ సో మచ్.